హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం పుట్నాల కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా అంటే ఈజీగా ఒక బాణీ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి మనం ఎంత కారం తింటామో ఇక ఎంత కావాలనుకుంటున్నామో అన్ని మిరగాయలు అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి నేనైతే ఇక్కడ ఒక 50 గ్రాముల ఎండుమిర్చిని అయితే వేసాను. అవి బాగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకున్న తర్వాత ఇక దాంట్లోనే తగినంత ఉప్పు, ఇక పుట్నాలు అనమాట. వీటిని వేయించాల్సిన అవసరం లేదు. ఇక 100 గ్రాములకి 100 గ్రాముల పుట్నాలు, ఒక 50 గ్రాముల ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, చిన్నులపాయలు కూడా యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ చేసేయాలన్నమాట. 50 గ్రాముల ఎండుమిర్చి బాగా మంటగా ఉన్నాయి కాబట్టి ఇక దానికి ఒక 100 గ్రాముల దాకా పుట్నాలు తీసుకున్నాను. మంటను బట్టి తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకోవడమే. కొంచెం కొంచెం అంటే మొత్తం వేసిన లాస్ట్లో చిన్నులపాయ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది.